మనకి కరీంనగర్లో రేవంత్ సర్కార్ ఒక మీటింగ్ పెట్టిందట. మీటింగ్ అంటే ప్రభుత్వ ప్రోగ్రాం పెట్టింది. ప్రభుత్వ ప్రోగ్రాంలో ఏముంటుంది దాదాపుగా ఏదన్నా కట్టిన పథకాల గురించి వివరిస్తేందుకో లేకపోతే కొత్త పథకాలు వచ్చినాయనా గసోటి ముచ్చట చెప్తాందుకు వాడు అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి కూర్చురట. మరి ఆడంగా మరి ఉత్తగా పోత వచ్చిండా లేకపోతే వాళ్ళ వంపీలో తెలియదు. కానీ ఈ పాడి కౌశిక్ రెడ్డి ఆడికి వచ్చిందట. వచ్చినోడు అసలుకి ఏం చేస్తున్నారు ఏం కదా అని చూడాలి. ఎందుకంటే ఈయన కూడా ఒక ఎమ్మెల్యేనే కదా, ఈయనకే ఒక సీట్ ఎట్టబడి తలగబడతాడు, ఉండకూడదు సీట్ కూర్చుంటారు. కానీ కూర్చొని ఇట్లా మీటింగ్ పెడుతున్నాం. కానీ ఆడ ఉన్నాయన వాళ్ళు మన లోకల్ ఎమ్మెల్యే ఏదో ముచ్చట పెడదామని మైక్ పట్టుకున్నట. మైక్ పట్టుకోగానే ఎంటర్ సర్కిల్ నాకు వైఫై అని అయిందట. పాడైపోను ఏం సంగతి నీది ఏ పార్టీ అని అడిగినట. ఏ పార్టీ అయింది? ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎట్టయితావు, నువ్వు మా పార్టీలో గెలిస్తేగా నువ్వు కాంగ్రెస్ ఎట్టయితావు, నీది బీఆర్ఎస్ పార్టీ అంటే కౌశిక్ రెడ్డి గారు నిన్ను చూస్తే నాకు అది నవ్వాలన్నా ఏడవాలని అర్థమవుతుంది. ఇప్పుడు దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు కొన్నాడు కేసీఆర్. గతంలో మర్చిపోయినట్టు నువ్వు. అసలు నీది కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ సంగతి కూడా మర్చిపోయినట్టు నువ్వు. అంటే నువ్వు ఓడిపోయినావు, గెలవలేదు నువ్వు. కానీ గతంలో నీకు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏది టికెట్ ఇచ్చిరు ఎమ్మెల్యేగా. ఎందుకు ఇచ్చిరు? ఆడ కెప్టెన్ ఉండగా అయినా ఉత్తమ్ కుమార్ అన్న కెప్టెన్, నువ్వేమో బౌలర్వి. నువ్వు అక్కడ సౌడ్ హైదరాబాద్ అటే గల గల్లీలో క్రికెట్ ఆడుకుంటూ తీసుకొచ్చి నీకు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చింది. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇవ్వకుంటే నీ ముఖం ఎడజాలిపోయి ఇప్పటిరకలా. కానీ తీసుకొచ్చి పోటీ చేయబెడితే 60,000 50,000 ఓట్లు వచ్చినాయి. సరే పిల్లగాడు కూడా రేపన్నాడు ఎక్కడ వస్తారా అని కాంగ్రెస్ వాళ్ళు అట్లా అనుకునే టైంకే ఏం చేసి మళ్ళీ ఏది ఈటల రాజనని ఏదో గెలకంగానే ఈటల రాజనని రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే ఈసారి ఎట్టబడి మళ్ళీ నీకే ఇద్దామని కాంగ్రెస్ వాళ్ళు అనుకున్న సమయంలోనే అమ్మ ఇది లాభం లేదనుకుని పోతివమ్మ నిన్ను పిలిచిరా తెలియదు. కానీ రాత్రికి అమ్ముడు పోతివి నువ్వు పాచి మారినవుతావి. ఈ నగరకల్లా సిరిమర్తి లింగి అని ఉంటాడు. ఈ సిరిమర్తి లింగి అని కాంగ్రెస్ వాళ్ళు బొమ్మలమైన మెజార్టీతో గెలిపించారు. ఎట్లా గెలిపించారు? ఆ కోమరెడ్డి బ్రదర్స్ ఆయన కొట్లాడి టికెట్ ఇప్పించారు. ఆయనకు ఇప్పిస్తే ₹1 బుడ్డ పైస ఖర్చు లేకుండా గెలిచిండు ఆ సిరిమర్తి లింగాన. ఆయన పోయిండు, ఆయనను కొంచెవి. మరి ఇప్పుడు ఆ సిరిమర్తి లింగాన మీ బీఆర్ఎస్ పార్టీలో రాకుంటే ప్రభుత్వం పడిపోయేదేనా? ఎందుకు ఎక్కడ వస్తాడు ఎనుకో ముందు అందరినీ వేసుకొని అట వేసి పక్కపైన కూర్చోబెట్టి సరిపోద్ది అని కొద్దిది. అయితే మీరేమో పార్టీలు మారొద్దు కానీ ఇతరులు పార్టీలు మారొద్దా? అసలు పార్టీ మారనే వద్దు, పెద్ద తప్ప అది. కానీ మరి మీకు రాదు కదా ఆ పని. మీకు ఎట్లా ఉంటుంది అంటే ఊర్లలో అంటారు కదా, పచ్చ ఉన్న కాడ తినాలి, ఎచ్చ ఉన్న కాడ వండాలని. ఇక అసలుంటిది మీ నైజమే అసలుంటిది. మరి ఇక రాయకే నాయకులని ఇప్పుడు ఓళ్ళని అనుకుందాం. ఓ పని చేయదు, మీరు సపరేట్ ఒక చట్టం తెచ్చుకొని పోటీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే టైంకు ఒక పత్రం రాసుకొని రాలి. పత్రం రాసుకొని వచ్చి మేము గెలిచినా ఓడిపోయినా గిదే పార్టీలో ఉంటాం, గెలిచినా ఓడిపోయినా గిదే పార్టీలో ఉంటామని ఒక కాగితం రాసుకొని వస్తే ఒకవేళ పార్టీలు మారితే పొరకలు చెప్పులు కట్టెలు పట్టుకొని మమ్మల్ని ధనువురు అని ఒకళ్ళు సంతకాలు పెట్టిస్తే నిజంగా జనాలు నిజంగా గెలిచినా ఓడిపోయినా ఇళ్ళనే ఉంటారని అనుకుంటారు. మీరు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ పోతారు చాలా మంది ఉంటుంది. ఇవాళ తోటి ఎమ్మెల్యే పైన చేయలేపినవంటే నిన్ను అసలు ఏమనాలి ఎందుకు అనాలి అర్థమైతలేదు. లాస్ట్ టైము అదేంది మనకు తెలంగాణ రాకముందు ముచ్చట, తెలంగాణ ఉద్యమం ప్రపంచం మొత్తం మన తెలంగాణ కాయ చూస్తుంది. అరే ఏదో అవుతుంది అక్కడ ఏదో అవుతుంది అనే టైంలో విద్యార్థులు ఎంతో మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఇది అయితే జరగబడిన సత్యమే కదా. అప్పుడు ఈ విద్యార్థులను ఉరికిసి కొట్టిన వాళ్ళు ఇప్పుడు లేరు మీ సోబతిగాళ్ళు. గతంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళు కట్టెలు పట్టుకొని దానం నాగేందర్ అయితేంది, తుమ్మల అయితేంది, తలసాన అయితేంది, ఆ ఎర్రవెల్లి అయితేంది, ఈ ఊసరవెల్లులు అన్నీ ఆయన ఉన్నప్పుడు పోరగాళ్ళని కట్టెలు బయట కొట్టిరు. వాళ్ళని తీసుకుపోయి మంత్రం చేసిండు. ఏకంగా మంత్రులు ఇచ్చిండు. మర్చిపోయినావా? మరి ఆయన ఎందుకు అడగవైతివి అంటే మీకు చేస్తేనేమో సంసారం, ఇంకోటి చేస్తే విచారం అన్నట్టు ఉంది. ఇది కరెక్టేనా? మంత్రి పదవులు ఇచ్చి కూసబెట్టిండు, పక్క పోయి కూసబెట్టుకుండు, విద్యార్థులకు మొత్తం నాశనం చేసిండు కేసీఆర్ అని ఊరంతా అనుకున్న ముచ్చట, దేశమంతా అనుకున్న ముచ్చట. మీరైతేనే ఒక లెక్క, ఇంకోలైతే ఒక లెక్క. ఇప్పుడు నువ్వు ఒక అసలు ఎమ్మెల్యే అనుకుంటున్నావా లేకపోతే వీధి రౌడీ అనుకుంటున్నావా? సార్ కౌశిక్ రెడ్డి గారు, మీరు పని చేయరు, ఏదైనా పార్టీ చూసుకోరు. ఇక ఈసారి మొదటిసారిలో ఉంటావా లేకపోతే ఇంకో పార్టీ పోదో తెలియదు. కానీ ఏదైనా అధికార పార్టీకి పోతే సపరేట్ తిట్ల శాఖను కోట్ల శాఖను పెట్టుకొని ఆ శాఖకు నిన్ను అధ్యక్షం చేస్తారు. ఎందుకంటే తెల్లారి లేచిన కానీ పొద్దుకు నాకు ఒకటే తీట పంచాయతీ లేకపోతే ఆయమైన పంచాయతీ లేదు నీ ముచ్చట. నువ్వు ఒక ఎమ్మెల్యే హోదాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? నలుగురు సాయం చేసే ఉపాయం చేయాలి. లేకపోతే ఈ అధికారం ఉన్న వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే గట్టడి చేస్తారు. తప్పులు గిట్ట పోతే గిడంగా మంచి కుడుతుందని చెప్పాలి. ఎందుకంటే జనాలు ఆల్రెడీ నిన్ను గుర్తుపడతారు. దాదాపు ఒక ఎమ్మెల్యే కదా, ఎందుకు ఉత్త పుణ్యానికి పంచాయలు? మరి పంచాయలు పెట్టుకుంటున్నావు, నువ్వే పెట్టుకుంటున్నావు. కానీ మరి మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కవిత మీరు పెట్టుకుంటారు పంచాయి. వాళ్ళకి ఎరికే నువ్వు ఏమంటారుగా ఆటలా అదేదో అంటారు మన అంబల్ల తెడ్డ అన్నట్టు.
నిన్ను ఎప్పటికున్నా కానీ ఆ డిస్పో గ్లాసు లెక్క ఉడవికి బయటేస్తూ లేరు నిన్ను కొనే పోయి తీసుకుపోయి ముఖ్యమంత్రి సీట్లు ఏం కూర్చోబెట్టరు కానీ ఇకనన్నా మారే ఉపాయం చేయి పండుగ పూట మంచిగా బుక్కడి దీన్ని ఆడపిల్లలతోటి హాయిగా ఆడుకునే ఉపాయం చేయక ఇసోటి పంచాయతీ కలిపి ఆ పోలీసు వాళ్ళు ఇవ్వాలి రేపు కొనుక్కో నువ్వు లోపడేస్తారంట మరి తర్వాత ఉనికి బాధ అంటే నువ్వు వెళ్తావు బయటికి వెళ్తావు కానీ పంచాయతీ మిగిలిపోద్ది కదా తోటి ఎమ్మెల్యే మీద చేసుకుంటారు మీరంటే మీరు రాజకీయ నాయకులు అనాలా మిమ్మల్ని ఇంకేమనాలి ఏమాడుతున్నారు అనాలి ఇక అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా సార్ దయచేసి ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు అయినా మినిస్టర్ అయినా ఏదైనా కానీ మాటలు ఎంతవరకు మాట్లాడుకున్నా గతవరకు మాట్లాడరు కానీ ఈ కొట్లాడతా అరే వీధి రౌడీ లేక ఊర్లో జనాలు తూ అంటారు ఇక ఉంటా మరి